ఐపీఎల్ మ్యాచ్ల టికెట్లు బ్లాక్ మార్కెట్ అవుతున్నాయి. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో చెన్నై హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సిందే. ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ చేసింది పేటీఎం. గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లుగా చూపిస్తోంది పేటీఎం. 15,000 రూపాయలు, 22,000, 30,000 టికెట్లు మాత్రమే అమ్మకానికి పెట్టింది పేటీఎం. 1,500, 4,000, 4,500, 6,000, 7,500 రూపాయల టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అని చూపిస్తోంది. బ్లాక్ మార్కెట్ లో టికెట్లను అమ్ముకుంటున్నారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గంటలోపే వేల టికెట్లు ఎలా అమ్ముడైపోతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టికెట్లను బ్లాక్ లో విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. 1,500 రూపాయల టికెట్ ని 5,000కు అమ్ముతున్నారు. 4,000 టికెట్ ను 9,000కు, 6,000 రూపాయల టికెట్ ను 12,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఐపీఎల్ రెండో షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 9 మ్యాచ్లు జరగనున్నాయి. మే 26న ఫైనల్ మ్యాచ్కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మే 26న చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తొలుత ఏప్రిల్ 7 వరకే మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ఐపీఎల్ రెండో షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం టోర్నీలో 74 మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మే 21, 22 తేదీల్లో క్వాలిఫైయర్ 1 ఎలిమినేటర్ మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నైలో మే 24న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో మే 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 8న చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్ మే 19న జరగనుంది. చివరి లీగ్ పోటీలో రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లు తెలుగు అభిమానుల్ని అలరించనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో 7 మ్యాచ్లు జరగనున్నాయి. హైదరాబాద్లో మార్చి 27న, ఏప్రిల్ 5న, ఏప్రిల్ 25న, మే 2న, మే 8న, మే 16న, మే 19న మ్యాచ్లు జరగనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లతో తలపడనుంది. విశాఖలో మార్చి 31న, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 9 మ్యాచ్లు జరగనున్నాయి. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల టికెట్లు బ్లాక్ మార్కెట్ అవడం కలకలం రేపుతోంది. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో చెన్నై హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. సోమవారం బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు చూపిస్తోంది పేటీఎం. 1,500, 4,000, 4,500, 6,000, 7,500 రూపాయల టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అని చూపిస్తోంది. బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకుంటున్నారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గంటలోపే వేల టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టికెట్లను బ్లాక్లో విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. 1,500 రూపాయల టికెట్ను 5,000కు విక్రయిస్తున్నారు. 4,000 టికెట్ను 9,000కు, 6,000 టికెట్ను 12,000కు అమ్ముతున్నారు.